నేను ఒక అనకొండ 2 స్టోరీ రాస్తున్నాను. ఆ కొండ ఇదే. లొకేషన్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే అనకొండ గుడ్లు అనమాట దొంగలిస్తారు. దొంగలించి ఆ తల్లి వెంబడిస్తే తల్లిని గలతో కాల్చి చంపేస్తారు. కాల్చి చంపాక అలాగే వెళ్తుండగా అందులో ఒక గుడ్డు ఫైట్లో అనమాట. ఆ గుడ్డు ఒక గుడ్డు పడిపోద్ది. గుడ్డు పడిపోయి వెంటనే ఆ గుడ్డు చిదిలిపోయి అందులో ఉన్న అనకొండ పిల్ల అనమాట బయట పడుతుంది. పడి ఎవరో తన తల్లి చంపారనేసి దాన్ని చూస్తుంది. ఆ వెళ్తున్న వాళ్ళు చూస్తుంది. కాకపోతే తను చిన్నదాయి కాబట్టి ఎవరిని ఏం చేయలేదు. అదే కొన్ని సంవత్సరాలకి తీసుకెళ్ళిన గుడ్లు అనమాట పొదిగిన తర్వాత పిల్లల్ని పెంచుతుంటారు. వాటికి ట్రైనింగ్ గట్రా ఇస్తుంటారు. అంతా బాగానే ఉంటుంది. కొద్ది రోజులకి బయటకు వస్తారు. వాటిని పట్టుకొని కొద్ది రోజులకి బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చాక వీళ్ళని అటాక్ చేయడానికి మిగిలింది ఉంటుంది కదా, అది వస్తుంది అటాక్ చేయడానికి. వచ్చే టైంలో ఇవి కూడా దానిపైన దాడి చేస్తాయి. దాడి చేసి ఒకరు కరుచుకొని ఇచ్చేసి ఇందులోనూ కొంతమంది చనిపోతారు. కొంతమంది ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి ఈ మిగతా పోరాడుతుంటాయి. మొత్తం 3 గుడ్లు అనమాట. 2 పోరాడుతుంటాయి. పోరాడుతున్న టైంలోన పోరాడుతున్న టైంలోన తల్లిని చంపి అనేసి ఒక దానికి ఆ రెండింటికి కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఇక్కడ ముగ్గురు ఒకేలా ఉన్నామనేసి ఒకరికొకరు చూసుకొని ఆ ముగ్గురు కలిసి వీళ్ళపైన దాడి చేస్తాయి. వచ్చిన వాళ్ళకినట్టుగా అందరినీ మింగేస్తుంటాయి. లాస్ట్లో ఏం చేయలేక ఒక ఇద్దరు అనమాట మిగిలిపోయి ఉంటారు. వాళ్ళు బళ్ళు మీద వెళ్ళిపోతుంటారు. బండి మీద అయినా సరే వెంబడించి ఆ బండిని తిరిగేసి వాళ్ళని కూడా చంపేస్తాయి. 3 చంపేసి వాళ్ళ స్థావరము ఆ కొండ పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీద నుంచి చూస్తాయి. అదే సినిమా స్టోరీ అనకొండ 2.